నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎమ్మెల్యే 2024 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం రాజోలు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ పొలిటికల్ సినారియో డిఫరెంట్ గా ఉండే నియోజకవర్గం. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం రాజకీయాల్లో కాకరేపుతోంది. జనసేన నుంచి రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. దీంతో దేవ వరప్రసాద్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ కేటాయించింది. టీడీపీతో పొత్తు కుదిరిన తర్వాత జనసేన ప్రకటించిన తొలి స్థానం కావడం గమనార్హం. 2019లో గెలిచిన ఏకైక స్థానాన్ని నిలబెట్టుకోవాలని జనసేన పట్టుదలతో ఉండగా ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని వైఎస్ఆర్సీపీ పట్టుదలతో ఉంది. దీంతో రాజోలులో ఎవరు పాగా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులందరూ కూడా తాము గెలుస్తామంటూ ప్రచార హోరునైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన నియోజకవర్గం రాజోలు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎవరు ఇక్కడ గెలుపు గుర్రంగా మారనున్నారు, అక్కడ ఎవరు ఆ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ ఆ రాజోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతోంది అన్న ప్రధానమైన చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు మార్పులు అంటూ వైసీపీ ఒక ప్రధాన అభ్యర్థిని అక్కడ పోటీలోకి నిలబడడం, తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాజోలు గడ్డని జనసేన అడ్డాగా మార్చుకుని తొలిసారి బోని కొట్టినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంతో వెళ్తుండగా ఒక అభ్యర్థిని అక్కడ పోటీలో నిలబెట్టిన తర్వాత వీళ్ళిద్దరిలో ప్రస్తుతం పోటీ అయితే వీళ్ళిద్దరి మధ్య కొనసాగనుంది. రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గం ఎవరో వశం చేసుకుంటారు, ఎవరో అక్కడ భారీ మెజారిటీతో గెలుపొందుతారు, ఆ నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం ఎటువైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా గతంలో జనసేన పార్టీకి మొగ్గు చూపిన తరుణంలో ఈసారి మళ్ళీ జనసేన వైపే చూస్తారా, లేదంటే వైసీపీకి పట్టం కడతారా ఏంటన్నది ఈనాటి ప్రైమ్ నైన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాజోలు నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతుంది. రాజోలుతో జనసేన పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. కూటమిలో భాగంగా ఇప్పుడు ఆ సీటు జనసేన పార్టీకే వచ్చింది. దీంతో ఎలాగైనా సరే రాజోలులో జనసేన జెండా ఎగరేయాలని దేవ వరప్రసాదరావు సిద్ధమయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజోలు గడ్డపై జనసేన జెండా ఎగరవేయాలని జనసేన గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్న దేవ వరప్రసాద్కు టికెట్ ఇచ్చింది. ఈయనకు జనంలో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఎటువంటి అవినీతి మచ్చ లేకపోవడం పెద్ద ప్లస్ కానుంది. ఇక కూటమి అభ్యర్థులు కూడా వరప్రసాద్కు సపోర్టు చేస్తుండడం శుభ పరిణామం. తప్పనిసరిగా జనసేన గెలుస్తుంది. 2019లో కూడా ఇక్కడ ఏకైక గెలిచిన నియోజకవర్గం జనసేన. ఇక్కడ కూడా ఇప్పుడు 2024లో కూడా అత్యధిక మెజార్టీతో జనసేన గెలుస్తుంది. ముఖ్యంగా ఒక కారణం ఉంది, వైసీపీ టికెట్ గొల్లపల్లి సూర్యారావు గారి వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్. 34,000 మెజార్టీ తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో సీట్ ఇచ్చినా ఇక్కడ పక్కాగా 34,000 మెజార్టీ పక్కాగా వస్తుంది. దాంట్లో విధంగా గొల్లపల్లి గారు ఎక్కువ అభివృద్ధి చేశారు అంటున్నారు కదా మనం లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే. గొల్లపల్లి గారు అభివృద్ధి పవన్ కళ్యాణ్ ముందు ఏమి కనపడవు. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఎవరు టికెట్ ఇచ్చినా గెలుస్తారు. ఏమైనా రాపాక ప్రస్తుతం టికెట్ అనేది కొద్ది ఇబ్బంది, మాకు మెజార్టీ తగ్గింది తప్ప గొల్లపల్లి గారితో వన్ సైడ్. ఇక వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున రాజోలు టికెట్ ఆశించి నిరాశ చెందిన గొల్లపల్లి వైసీపీలో చేరారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన ఖరారయ్యాక 2014లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా ఆయన మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రాజోలు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది గొల్లపల్లి సూర్యారావు గారి నాయకత్వంలో. ఆయన అభ్యర్థి కాబట్టి ఈ రోజున గొల్లపల్లి సూర్యారావు గారు ఎందుకు నగ్గుతారని చెప్పేసి బలంగా చెబుతున్నామంటే, ఈ రోజున రాపాక్ గారి మరి బలం ఉంది,
రాపాక్ గారు ఇక్కడ 4 సంవత్సరాలు ప్రతి గడప గడప టచ్ చేశారు. ఈ రోజున గొల్లపల్లి సూర్యరావు గారు నగ్గడానికి రాపాక వరప్రసాద్ గారు కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. అలాగే జనసేనలో కూడా ఇంకా వర్గపోరు ఉండడం వల్ల అది మా పార్టీకి ఈ రోజున ప్లస్ అవుతుంది. అందుకని చెప్పేసి రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగ్గబోతుందని ఘంటాబద్ధంగా చెబుతున్నాం. అలాగే అమలాపురం పార్లమెంటు రాపాక వరప్రసాదరావు గారు కూడా మరి అత్యధిక మెజారిటీతో నగ్గబోతున్నారు. రాజకీయాలకు కంచుకోటగా ఉన్న రాజోలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విభిన్న తీర్పులతో ప్రజలెప్పుడు రాజకీయ నేతలను టెన్షన్ పెట్టిస్తుంటారు. ఈసారి ఎవరికి ఓటేస్తారో, ఎవరిని గెలిపిస్తారో అని పార్టీ నేతల్లో గుబులు మొదలయ్యింది. మేము గెలుస్తామంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్లో సంబంధించి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా రాజోలు ఒక నియోజకవర్గంగా ఉంది. అయితే ఏదైతే రాజోలు, మలికిపురం, సకినేటిపల్లి, అలాగే మామిడికుదురు మండలంలో కొంత భాగం, ఈ 4 మండలాలు కలిపి రాజోలు నియోజకవర్గంగా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకి అయితే సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచి ఏదైతే తాజాగా టీడీపీ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీ ఈ తరపు నుంచి పోటీలు అయితే దిగారు. అలాగే ఉమ్మడి కూటమిలో భాగంగా ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంతో వెళ్తున్నటువంటి అభ్యర్థిగా దేవవరప్రసాద్, ముఖ్యంగా తాను 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసు శాఖలో ప్రత్యేకించి తన సేవలు అందించినటువంటి దేవవరప్రసాద్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీలు అయితే నిల్చున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం పోటీ అయితే కొనసాగుతుంది. గతంలో 2019కి సంబంధించి జనసేన తొలి బోని ఇక్కడి నుంచే ప్రారంభించింది. అయితే అటు తర్వాత అప్పుడు 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రాపాక ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీలో నించున్న నేపథ్యంలో ఆయన ప్రభావం కూడా నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గొల్లపల్లికి రాపాక ఏమాత్రం సహకరిస్తారు, రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలోకి ఈ నియోజకవర్గం వైసీపీ ఎంతవరకు కూటమి అభ్యర్థికి పోటీనిస్తుంది, లేదంటే కూటమిలో భాగంగా వెళ్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థిని ఎంత మేరకు మెజార్టీతో గెలిపిస్తారు. తాజాగా ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చాలా రసవత్తరంగా మారిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా వినూత్నమైన తీర్పుని రాజోలు ప్రజలైతే ఇస్తూ ఉంటారు. అయితే గతంలో తాము రోజువారీ కూలీలు కూడా వేతనాలుగా ఏదైతే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఖర్చు చేసినటువంటి అభ్యర్థులు జనసేన పార్టీ కోసం అప్పుల్లో రాపాక వరప్రసాద్ని గెలిపించుకోవడానికి అందరూ చందాలు వేసుకుని ఆయన గెలిపించిన పరిస్థితుల్లో అటువంటి రాజకీయ సమీకరణాలతో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏదైతే ఒకవైపు గొల్లపల్లి సూర్యరావు, తాజాగా కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్, వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా పోటీ అయితే ఉండనుంది. దేవవరప్రసాద్ ఏదైతే రాజోలు నియోజకవర్గానికి చెంది దిండి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం పదవి విరమణ తర్వాత ప్రస్తుతం పోటీలో అయితే ఆయన నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో తీర్పు జనసేనకి ఇచ్చిన ఈసారి టీడీపీ నుంచి వచ్చినటువంటి వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావుకి పట్టం కడతారా అంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా చాలా రసవత్తరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్నది ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం అయితే ఉంది. పూర్తిగా కూడా హోరాహోరీగా ప్రస్తుతం ఇద్దరూ కూడా ప్రచార పర్వంలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపు గుర్రంగా మారనున్నారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో జనసేన పాగా వేయనుందా అంటే ప్రస్తుతానికి సమీకరణాల్లో భాగంగా అనూహ్యంగా వేవ్ నడిస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే కూటమిలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి భాగస్వామి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి ఇక్కడ భాగస్వామి అభ్యర్థి దేవవరప్రసాద్ అనూహ్యంగా తెర మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించి మిగతా నాయకులందరూ కూడా ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటే తాజాగా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాజకీయ వేడైతే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నియోజకవర్గాన్ని వైసీపీ పరం చేసుకోవాలని చెప్పి ఆ తరపు అభ్యర్థులందరూ కూడా హోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే టీడీపీ నుంచి వచ్చిన తర్వాత అది ఎంతవరకు వైసీపీకి ప్లస్ అవుతుంది అన్నది కూడా ప్రస్తుతం ప్రజలు కొంత అయోమయ పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉన్నది. ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ కావడం అక్కడ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు కూడా ముఖ్యంగా 186,000 ఎలక్టర్లు ఇక్కడ ఉంటే ఓటింగ్ మాత్రం 146,000గా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. మహిళలు, పురుషులు కూడా 73,000
ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులుగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతానికి ఇంకా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇరువురు బలమైన ధీటైన వ్యక్తులుగా అయితే నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలుపు ఎవరు ఇక్కడ రాజోలు నియోజకవర్గాన్ని తమ వశం చేసుకుంటారా అన్నది ఎన్నికల ప్రక్రియ పూర్తయితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏదేమైనా ఓరాహారి పోరు రాజోల్లో కొనసాగుతుంది. అది జనసేన వైపు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ జనసేన అడ్డాగా మారినటువంటి రాజోలు నియోజకవర్గం తిరిగి మళ్ళీ ఇక్కడ ఆ కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి పట్టం కడతారా లేదా వైసీపీకి పట్టం కడతారా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఏదైతే మే 13 తర్వాత ఎన్నికలు జరగడం, అటు తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది.